నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. మార్కెట్ స్థలాన్ని మళ్లించడం ఎంతవరకు సబబు? కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం. గీతా కార్మికులకు ఏ సమస్య ఎదురైనా న్యాయపరంగా వెన్నంటి ఉంటా. రిటైర్డ్ జడ్జి కాసారపు మల్లేశం గౌడ్ భరోసా. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం. టీపీసీసీ సభ్యుడు బెడ్మ బొజ్జు పటేల్ ధ్వజం. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోండి. ముతోల్ మండల సమావేశంలో అధికారులను కోరిన ప్రజాప్రతినిధులు. వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు రైతాంగం సమిష్టిగా 5 ఎకరాల స్థలాన్ని సమకూర్చి అప్పగిస్తే ఆ స్థలాన్ని ఇతర అవసరాల కోసం మళ్లించడం ఏమిటని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలాన్ని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ప్రధాన రహదారుల మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అనిల్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండని సమీకృత మార్కెట్ను 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడాన్ని విరమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, మండల పట్టణ అధ్యక్షులు రవీందర్రావు, మ్యాకెల రమేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే. మీరు మిల్లర్ మీద చర్య తీసుకోకుండా నువ్వు కిలో ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నావు అంటే నిన్న మొత్తం ప్యాక్స్ అందరూ కొనుగోలు నిలిపేసి, మీకు తెలుసు కదా, నిన్న మొత్తం ప్యాక్స్ అందరూ కొనుగోలు నిలిపేసి, ఇది నిలిపేసి ఒక ఆలోచన చెప్పండి. మీరు నిన్న మొత్తం నిలిచిపోయింది కదా, అక్కడ దాని అర్థం ఏంటి? ఆడ రైస్ మిల్లర్లు ఏదైతుందో ఒత్తిడి చేస్తుండ్రో, రైతులు ఇబ్బంది పెట్టేట ఒక ప్రయత్నం చేస్తున్నారు, మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా. కాబట్టి ఏ పరిస్థితుల్లో పనులు కూడా 1 కిలోకి మించి బ్యాగ్ పెట్టి 650 గ్రాములు, ఇంకో 350, 440, 400 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకుండా చూడాల్సింది ఒక అంశం చెప్పారు. ఇవాళ మీకు ఏదైతుందో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మనం రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి తీసుకురాకండి, మనం రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకురాకండి చెప్పారు. రెండవ అంశం ధరణి అనేది ప్రస్తుతం ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డుల వ్యవస్థకు మెరుగైనట్టుగా పద్ధతి తీసుకురావాలి. అంతేగాని ఏదైతున్నదో వీళ్ళ పాప మీరు సాఫ్ట్వేర్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవడానికి సమస్య ఉన్నట్టు, మీ ఆన్లైన్ లో మీకు ఎన్ని వచ్చినాయి, మీరు ఎన్ని తిరస్కరించారు ఒకటి చెప్పండి సార్. మీ రాయకల్ ఎంఆర్ఓ కార్యాలయం లోపల మీకు ఆన్లైన్ లోపల ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయి సార్? నాకు చెప్పడం కాదే, నేను మీరేం చేస్తుందో మీ విజ్ఞప్తి తిరస్కరించాలని చెప్పండి. మీరు యాక్సెప్ట్ పిఓబి చేసారు. ఇప్పుడు నాకు చెప్తున్నా కదా, నేను ఉన్నా కదా, ఇప్పుడు అల్లిపూరి నేనే రాసిన, అల్లిపూరి ఏదైతుందో నేనే రాసి, నేను ఒక పట్టభద్రుల శాసన మండలికి ఎన్నికైనా నేను ఒక లేఖ రాస్తే ఒక జవాబు రాయండి. మీరు రాసిన ఒక విజ్ఞప్తి పరిశీలించినము, ఇది ఇంకో ఈ విధంగా ఉన్నది, ఇది సాధ్యమైతే ఇది సాధ్యం కాదు, సాధ్యమైతే మీరు ఏం చర్య తీసుకుంటుండ్రు, సాధ్యం కాకుండా సాధ్యం కాదని తెలపండి. మీరు ఏం లేకుంటే మాకు జవాబు, నాకే జవాబు రాదు. గీతా కార్మికులకు ఎటువంటి సమస్య ఎదురైనా న్యాయపరంగా గౌడ కులస్తులకు వెన్నంటి ఉంటానని జిల్లా రిటైర్డ్ జడ్జి కాసారపు మల్లేశం గౌడ్ అన్నారు. హక్కుల సాధన కోసం గీతా కార్మికులు మెట్పల్లి బస్ డిపో నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు సమర్పించారు. కీర్తి ఫంక్షన్ హాల్లో గౌడుల ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు తమ అవసరాలను వివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్మిక నాయకుడు పొన్నం తిరుపతి గౌడ్, వార్డు మెంబర్ సికిందర్ గౌడ్, మండల గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చేస్తానని, అదేవిధంగా నా గౌడ జాతి కులస్తులందరికీ ఈ వేదిక ద్వారా నా పేరు సుఖేందర్ గౌడ్, మిట్టిపల్లి మున్సిపాలిటీ పరిధిలో 4వసారి కౌన్సిలర్ గా ఉన్నా. అన్నదారా ఎందుకు చెప్తున్నానంటే, నా జాతి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నా గ్రామ ఒకటి తుకారం గౌడ్ గారు, ఒక సత్తెకల్పల్లి గౌడ్ గారు, అంటే నా జాతి నా కులం ఎంతకు పోతున్నదో దీని ద్వారా అర్థమవుతున్నది. రాజకీయాల కోసం మనం ఎందరమో ఎన్నో పదవులు అనుభవించి కొందరి స్వార్థ రాజకీయాల కోసం మనల్ని వాడుకుంటున్నారు తప్ప, ఒక గౌడ్ను ముంగడి తీసుకుపోతే వాటి చరిత్ర అంతా బ్యాక్ పోతాడు. కాబట్టి సోదరులారా గమనించండి, నేనేమంటున్నానంటే ఖచ్చితంగా గౌడ అంతా ఒక యూనిటీగా ఉండి, ఒక సోదర భావంతో ఉండి మన గౌడ కులస్తుల హక్కుల కోసం పోట్లాడదాము. ఏదన్నా కానీ నా మిట్టిపల్లి ప్రాంతంలో ఏ ఆఫీస్ కానీ సోదరులందరికీ చెప్తున్నది, ప్లీజ్. పొడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ సభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యాదు ఇక్బాల్ అధ్యక్షతన పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పి విఫలం కావడం వలన రైతులకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రుణాలు చెల్లించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఉట్నూరు జెడ్పీటీసీ చారులత రాథోడ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారత్ చౌహాన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో వెలసిన అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ముతోల్ మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. ఎంపీపీ ఆయేషా అప్రోచ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముతోలులో ఇనాం భూములు, ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, కో ఆప్షన్ సభ్యుడు ఖాలిద్ తహసీల్దార్ శ్యామ్సుందర్ను కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, మండలంలో 52 వెంచర్లకు అనుమతి లేదని గుర్తించామని అన్నారు. అసైన్డ్ భూములు అమ్మడము, కొనడము నిషేధమని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీడీఓ సురేష్ బాబు, వైస్ ఎంపీపీ లావణ్య రవీందర్ రెడ్డి, ఏఎంపీ అశోక్, ఏఓ అజ్మీర్ భాస్కర్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్గా నమోదు చేసే కార్యక్రమాన్ని మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి డిగ్రీ కాలేజ్, గిరివత కాలేజ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఓటరు ప్రాధాన్యత ఏంటి, దానికి సంబంధించిన ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏ రకంగా ఎన్రోల్మెంట్ కావాలనేది వాళ్ళకు వివరంగా చెప్పి వాళ్ళకి ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి మన పత్రికా మిత్రులందరూ కూడా 30 వరకు 100% మున్సిపల్ బస్సులు చేయుటకు సహకరించాలని కోరుతున్నాం. పెన్షన్ కార్డు వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు పేర్లు ఎగిరిపోయినాయి సార్. ఇప్పుడు మనకు ఓన్లీ పెన్షన్ వచ్చిన వాళ్ళకి మాత్రం పేర్లు కాదు. మరి సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే ప్రాబ్లం పెట్టుకున్నారు. మనం చేసే టెక్నాలజీ పరంగా చాలా డెవలప్మెంట్ అయింది. మేము ఓన్లీ అప్డేట్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. తర్వాత జరిగే పరిణామాలు అనేది మేము బాధ్యత తీసుకునే అవకాశం కనబడలేదు. ఏంటంటే మేము అప్డేట్ చేసిన తర్వాత దాన్ని మనం విత్డ్రా చేసుకోవడం, కట్ చేయడం, తీసేయడం అనేది మా చేతుల ద్వారా జరిగే ప్రక్రియ కాదు.
కాలేజ్ ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ హయాంలో జారీ చేసిన పోడు భూములకు పట్టాలు పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు డిఎస్ జగదీష్ మాట్లాడుతూ రైతులకు ₹1,00,000 రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని అన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాలు నాయక్, తారాసింగ్, అనంతుల ఉపేందర్ గౌడ్, దేవ్ సింగ్, శంకర్ నాయక్, బానోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నెహ్రూ నాయక్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నెహ్రూ నాయక్ గారి నాయకత్వం. పట్టాలు వెంటనే, రైతులకు పోడు భూముల పట్టాలు వెంటనే, ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలి, పోర్టల్ వెంటనే రద్దు చేయాలి. పోడు భూముల పట్టాలు వెంటనే, గిరిజన పోడు భూముల పట్టాలు వెంటనే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇవాళ పోడు భూముల పట్టాలు వెంటనే, ఇవాళ రైతులకు ఉన్న రుణమాఫీ వెంటనే, రుణమాఫీ చేయాలి, రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులకు రుణమాఫీ వెంటనే, ధరణి పోర్టల్ వెంటనే, ధరణి పోర్టల్ వెంటనే. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పోత్కపల్లిలో 1,39,00,000 వ్యయంతో చేపట్టనున్న ఉప మార్కెట్ యార్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సైతం ఆయన శంకుస్థాపన చేశారు. ముందు ఈ మార్కెట్లో ఏముండేనో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇది మార్కెట్ యార్డ్ అని పేరు పెట్టినది, సబ్ మార్కెట్ యార్డ్. 2014 తర్వాతనే ఈ గోడౌన్ నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత కాంపౌండ్ వాల్ ఇవ్వటం జరిగింది. తర్వాత మిగిలిన కాంపౌండ్ వాల్ కూడా ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. తర్వాత గోడౌన్ల చుట్టూ సిమెంట్ రోడ్, లారీలు తిరగటానికి వీలుగా, ఏ కాలమైనా ఇబ్బంది లేకుండా మరి ధాన్యం కానీ ఇతర వస్తువులు కానీ గోడౌన్లో పెట్టి తీసుకెళ్ళడానికి వీలుగా సీసీ రోడ్ నిర్మాణం కూడా ఇవాళ ఈ రెండింటికి కలిపి 1,39,00,000 దీనికి కేటాయించడం జరిగింది. ఇంకోటి రైతుల కోసమైనటువంటి ఒక విశ్రాంతి గది, అట్లాగే ఇంకా ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరుగుతాం. అవన్నీ కూడా మళ్ళీ అనుమతుల కొరకు పంపించడం జరిగింది. త్వరలోనే వాటిని కూడా తీసుకొచ్చి ఆ మిగతా కూడా పూర్తి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మార్కెట్ యార్డులన్నీ కూడా మరి బలోపేతం చేస్తూ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆరుగాలం కష్టపడి పండించి రైతులు మరి ఇక్కడ అమ్మటానికి తీసుకొచ్చినప్పుడు వారికి సరైన సౌకర్యం ఉండాలి, ఇబ్బంది ఉండాలి అన్న ఆలోచనతో ఇవన్నీ చేయడం జరుగుతాం. ఇవాళ రైతుల సంక్షేమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచన చేసి చేయడం జరుగుతాం. మరి ఇక్కడ ప్రతి మార్కెట్ యార్డ్ నందు గోడౌన్ నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మార్కెట్ నందు కూడా గోడౌన్ నిర్మాణం జరిగింది. ఈ గోడౌన్ నిర్మాణంతో మరి ధాన్యాన్ని ఇక్కడికిక్కడే నిల్వ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేవలం
రైతులకు సంబంధించిన విషయాల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ చేసి వారికి అవసరమైనటువంటి రైతులు తమకు ప్రతినిత్యం అవసరమైనటువంటి సాగునీరు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అట్లాగే వారికి అవసరమైన మేరకు మరి ఎరువుల బస్తాల సరఫరా కానీ, తర్వాత పంట పెట్టుబడి కానీ, తర్వాత పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గ్రామాన కొనుగోలు కేంద్రాలు. ఇవాళ ఇన్ని రకాలుగా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇంకొకటి లేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ చేస్తాం. మనం చూసినాం. మనం అందరం చాలామంది మనం గమనించాలి, చర్చ పెట్టాలి, ఏం అభివృద్ధి జరిగింది గ్రామంలో. క్రీడా రంగంలో రాణించిన వారు చదువులో కూడా ముందంజలో ఉంటారని గంటా రవీందర్ అన్నారు. జనగామ డీఈఓ రాములు సమక్షంలో కేవీబీ పాఠశాలలకు స్పోర్ట్స్కు సంబంధించిన వస్తువులను ఆయన ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 12 కేవీబీ పాఠశాలలకు మొత్తము ₹1,00,000 వస్తువులను అందజేశానని అన్నారు. ప్రభుత్వం చేసే పనులకు తోడుగా తనకు తోచిన విధంగా పిల్లలకు సహాయం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శైలజ, మనోజ్, 12 పాఠశాలలకు సంబంధించిన పీటీఓలు, అధికారులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తాల్ సిఐ సీతయ్య మానవత్వం చాటుకున్నారు. 15 సంవత్సరాల క్రితం ఫోటోగ్రాఫర్గా పనిచేసిన నరసింహులు అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతూ యాచక వృత్తి చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన సిఐ బార్బర్ సహాయంతో ఆ వ్యక్తిని శుభ్రం చేయించి కొత్త బట్టలు వేయించి భోజనం పెట్టించి దుప్పటి అందజేశారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా స్టేషన్కు వచ్చి సహాయం పొందవచ్చని సూచించారు. కాగా మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై తిరిగే వ్యక్తిని చేరదీసిన సిఐని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ పర్వతాలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. అన్ని పిల్లవాడు పూజ రాత్రి అదేముంది అలా ఊరికే
అన్ని రోడ్ల మీద అన్ని ఏరుకుంటున్నావు. నాదొక బనీన్ ఉండే, ఒక జాంగా ఉండేదండి, ఒకటి దుప్పటి ఉండే, ఒక దుప్పటి ఉండే, ఒక బనీన్. వాడు పూరా ఏడు పోరు అంటే నువ్వు అడిగి ఆనికిస్తావు పైసలు? అట్లా కాదు, నీ ధర ఎక్కువ ఉన్నాయా? అట్లా కాదు, పిచ్చోడు మీద ఎట్లా గుంజాడు. వాడు పిచ్చోడా? నాకు నేను ఉంటే నీ దగ్గర అన్నీ బాగానే దాచిపెట్టిన పైసలు. ఎంత ఇస్తావు? రాక మళ్ళీ ఇట్లా సాక ఉండి మళ్ళీ సాగ గోడకి మనం సోకులు వాడే సినిమా హీరో ఉంచాలే అనుకుంటున్నాం. మళ్ళీ హీరో బంజానా తీసుకుని ఎక్కడ తింటున్నావు? రోజు గురికాడ తింటున్నావా? ఇంటికి పోతున్నావా? ఆ పైప్ సరిచే నీళ్ళది సబ్బు తెచ్చిరా? వేనీళ్ళు కావాలా? ధరణి పోర్టల్లో లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేయాలని నారాయణపేట జిల్లా కృష్ణ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వము అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వము కేవలం 12 గంటలు మాత్రమే అందజేస్తుందని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి సురేష్ ధ్వజమెత్తారు. ఈరోజు మనం రైతులకు కానీ అలాగే మన ధరణి యాప్లో కానీ ఏ కాలంలో రుణమాఫీల విషయంలో కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం మండితనంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు మండల స్థాయిలో మన యూత్ ప్రెసిడెంట్ సురేష్ గారి ఆధ్వర్యంలో కృష్ణ మండలం తహసీల్దార్ గారికి ముట్టడించడం జరిగింది. ఇంకా విషయానికి వస్తే మొత్తం అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో ఇంకా ఏకాలంగా ముందుకు తీసుకొని ఇలాగే ప్రతిదాన్ని ముందుకు సాగించాలని కోరుతూ ఇంతటికి సమాపనం. రాహుల్ గాంధీ పరిపాలన, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి, మల్లికార్జున గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్లో చిట్నెన్ని ఆగమ్మ నర్సింగారావు ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు నిర్వాహకుడు చిట్నెన్ని మాధవి వెంకటేశ్వరరావు కుమారులు అభినవ్ సాయిరాం జన్మదినం సందర్భంగా పెద్దమాల కాలనీలో 20 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, సురేందర్ రావు, నరసింహారెడ్డి, నల్ల నర్సయ్య, పెద్దమాల కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
మన ముస్తాబాద్ మండల కేంద్రంలో గూడెం గ్రామానికి చెందిన చిక్నేని వెంకటేశ్వరరావు వాళ్ళ దంపతులు వాళ్ళ కొడుకుల జన్మదినం సందర్భంగా ముస్తాబాద్కి చెందిన నిరుపేదలైనటువంటి పెద్దమ్మల కులస్తులు వారికి మన జన్మదిన సందర్భంగా చెద్దర్లు ఇట్లా పంపిణీ చేయడం జరిగింది. వారు ఈ మండలానికి ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడో దేవుడు ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉంచాలని ఇంకా మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక పేద కుటుంబానికి గూడెం గ్రామస్తులు వెంకటేశ్వరరావు గారి వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు పెద్దమ్మల కాలనీలో వాళ్ళు గుడిసెల్లే వండుకునే స్థితి వాళ్ళకు బట్టలు అన్నది ఉండదు. దాన్ని పెద్ద మనసుతోనే ఆలోచించి మరి మండల ప్రెసిడెంట్ సురేందర్ అన్న గారు దీన్ని ఇట్లా ఉన్నది సార్ అనగానే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కెట్ స్థలాన్ని మళ్లించడం ఎంతవరకు సబబు? కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం. గీతా కార్మికులకు ఏ సమస్య ఎదురైనా న్యాయపరంగా వెన్నంటి ఉంటా. రిటైర్డ్ జడ్జి కాసారపు మల్లేశం గౌడ్ భరోసా. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం. టీపీసీసీ సభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ ధ్వజం. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోండి. ముతోల్ మండల సమావేశంలో అధికారులను కోరిన ప్రజాప్రతినిధులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.